హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రెన్యూర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ 3 క్వాలిటీ స్టాక్స్ టు ఇన్వెస్ట్ ఫర్ డివిడెండ్ పర్పస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన పోర్ట్ఫోలియో ఎలా ఉండాలంటే గ్రోత్ స్టాక్స్తో పాటు డివిడెండ్ స్టాక్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మార్కెట్ ఎప్పుడైనా క్రాష్ అయినా కరెక్షన్ అయినా మనకి డివిడెండ్ వచ్చే ఇన్కమ్తో పాటు గ్రోత్ స్టాక్స్లో అయినా డివిడెండ్ స్టాక్స్లో అప్పుడు మనకి రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అయింది, కరెక్షన్ అయింది, అప్పుడు అన్ని స్టాక్స్ పడిపోతాయి, అప్పుడు మనకు డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది. సో మనం రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి అని మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే బ్యాక్ టు టాపిక్ వస్తే, అసలు డివిడెండ్ ఎందుకు ఇస్తారు అని మనందరికీ తెలుసు. కంపెనీ ప్రాఫిట్ జనరేట్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్స్లో కొంత షేర్ హోల్డర్స్కి ఇస్తుంది. ఓకే, కానీ మనందరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు స్టాక్ వాల్యూ తగ్గుతుందో డివిడెండ్ ఈల్డ్ పెరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు మనకి డివిడెండ్ కూడా వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. యాక్చువల్గా 5% కన్నా తక్కువ ఇచ్చే డివిడెండ్స్ మనకు గిట్టుబాటు కాదు ఫ్రెండ్స్. సో మనం చూసుకోవాల్సింది డివిడెండ్ 5% లేదా 5% కన్నా ఎక్కువగా ఉండే స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ నేను సెలెక్ట్ చేసుకునేది ఎంఎస్టీసీ ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ. ఈ-కామర్సు, మెటల్ స్క్రాప్, దీని గురించి అది చూసుకుంటాను అనమాట. ఇప్పుడు కానీ మీరు ఈ డివిడెండ్ ఈల్డ్ చూసారంటే ఈ వీడియో చేసినప్పటికీ 7.68% ఫ్రెండ్స్. అంటే మనకి ఈ షేర్ వాల్యూకి మనకు వచ్చే ఇంట్రెస్ట్ 7.68% అనమాట. ఓకే, ఈ స్క్రీన్ షాట్ మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. నెక్స్ట్ కోల్ ఇండియా ఫ్రెండ్స్. కోల్ ఇండియా మనకి అందరికీ తెలుసు కోల్ ప్రొడ్యూస్ చేస్తుందని. సో ఈ స్క్రీన్ షాట్ మీరు కానీ గమనించారంటే కోల్ ఇండియా కూడా మనకి అబవ్ 5% ఉంది ఫ్రెండ్స్. ఇన్ బిట్వీన్ 5 to 6 ఉంది. సో ఇది కూడా మనకి మంచి డివిడెండ్ ఇచ్చే కంపెనీ అనమాట. థర్డ్ వచ్చి ఓఎన్జీసీ, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఇప్పుడు మీరు కానీ డివిడెండ్ ఈల్డ్ గమనించారంటే 5.25 ఉంది ఫ్రెండ్స్. ఒక షేర్ మీద మనకి 5.25 ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. యాక్చువల్గా ఆర్ఈసీ, ఎన్ఎండిసి ఇది కూడా మంచిదే ఫ్రెండ్స్ డివిడెండ్కి. కానీ ప్రజెంట్ 4.82, 4.32 ఉంది. సో మనకి అట్లీస్ట్ 5% కన్నా ఎక్కువ ఉన్నది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్ వుడ్ బి బెటర్. మీరు కానీ ఈ స్క్రీనర్ వెబ్సైట్కి వెళ్ళి డివిడెండ్ స్టాక్స్ అని కొట్టారంటే దాంట్లో మనకు అన్ని లిస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో మనం దాంట్లో కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా మనకి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిన మంచి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఏందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.